శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8885583632. మేషరాశి వారి జాతకులు జాగ్రత్తగా ఆలకించండి. ఈ వీడియోలో చెప్పేదాన్ని అవాస్తవమని అపనమ్మకంతో చూడొద్దు. ఒకసారి వినండి. విని వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తే ఇప్పుడు చెప్పేది ఎంత అర్థవంతమైన నిజమో మీకే అవగతమవుతుంది. ముఖ్యంగా ఈ రోజున పొద్దున్నే 11:30 తరువాత జరిగేది ఇదే. వీడియోని క్లోజ్ చేయొద్దు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రాశి జాతకులు మహర్జాతకులేండి. అయితే వీరికి విజయాలు రావడానికి కాస్త ఆలస్యం కావచ్చు. కాని మాట దూకుడుతనంతో దైవాన్ని నిందించకూడదు. వీరికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. రాశులన్నింటికెల్లా ఈ రాశి వారిని దూకుడు మనస్తత్వం ఉన్న రాశిగా, అగ్నితత్వపు రాశిగా పిలుస్తూ ఉంటారు. తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే అప్పుడే ఆ క్షణమే అయిపోవాలంటారు. అది ఏదైనా కానివ్వండి. ఎదుటి వారికి సాయం చేయడం కావచ్చు, ఎదుటి వారి మాటలు వినడం కావచ్చు, లేకపోతే గనక వీరు ఏదైనా చేయాలనుకున్న పనులు కావచ్చు, సొంత ఆభరణాలు కొనుక్కోవడం కావచ్చు, సొంత ఇంటి కల కావచ్చు. ఇలా ఏ నిర్ణయమైనా కూడా రాకెట్ స్పీడ్ గా ముందుకు వెళ్లిపోవాలనుకుంటారు. తీసుకునే నిర్ణయం విషయంలో ముందు వెనుక ఆలోచించరు. వీరు అనుకున్నది అనుకున్నంత తడవుగా చేయాలనుకుంటారు. ఈ యొక్క బలహీనత శత్రువులకు తెలిస్తే ఇదే వీరి యమపాసంగా మారిపోతుంది. వీరు అనుకున్న విషయాన్ని అనుకున్నట్లు చేస్తారు. రెచ్చగొడితే కూడా చేస్తారు. శత్రువులు వీరిని రెచ్చగొట్టి వారికి కావాల్సింది సంపాదించుకోవడంలో దిట్టలు ఉన్నారు. ఆ యొక్క దిట్ట కలిగినటువంటి వ్యక్తులు మీ చుట్టూరానే ఉన్నారు. ఈ రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలో, అంచనాలు వేయడంలో, ఏదైనా పని మొదలు పెట్టడంలో అన్ని విషయాల్లో దూకుడుతనం ఉంటుంది. శుభ అశుభ ఫలితాలను పక్కన పెట్టి వారికి తోచిన విధంగా ఆలోచన చేస్తుంటారు. ఈ యొక్క రాశివారు చాలా తెలివితేటలు కలిగిన వారు. అలాగే ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే జీవితాంతం దానిని విడిచిపెట్టరు. అది వస్తువైనా, వ్యక్తులైనా, ఇంకా ఏ పరిస్థితులు అయినా కూడా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క బంధాన్ని కూడా చాలా విలువగా చూస్తుంటారు. తల్లిదండ్రుల మీద, జీవిత భాగస్వామి మీద ప్రత్యేక శ్రద్ధ, ప్రేమాభిమానాలు కనపరుస్తారు. ఇక బిడ్డల పట్ల క్రమశిక్షణ ఎక్కువ చూపిస్తుంటారు. ఈ రాశి వారికి సంబంధించి చిన్నతనం నుంచి కష్టాలు, సుఖాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. బరువు బాధ్యతలతో ఎప్పుడూ కూడా సతమతమవుతారు. వీరికి ఒక సమస్య తీరితే మరొక సమస్య అన్నట్లుగా ఎప్పుడూ జీవితం దుఃఖభరితంగా సాగుతూ ఉంటుంది. భారభరితంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజు పొద్దున్నే 11:30 తరువాత వీరికైతే కనుక ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఆ విషయం మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు జరగదు, అస్సలు అవదు అనుకున్న ఒక అంశం గురించి వీరి జీవితంలో ఇప్పుడు ఆ పరిస్థితి మరల వస్తుంది. ఇక ఆ పరిస్థితి నెలకొనడం వల్ల వీరైతే గనక ఆగిపోయిన నిర్ణయాలను, ఆపివేసిన పనులను మరలా తిరిగి ప్రారంభించాల్సి వస్తుంది. ఇక వీరైతే గనక చక్కటి శుభ ఫలితాలు అందులకు గాను పొందుకునే పరిస్థితులు
భగవంతుడే వీరికి అనుగ్రహించాడు. అది వ్యాపారపరమైన అవకాశం కావచ్చు, లోన్లకు సంబంధించిన అవకాశం కావచ్చు, లేదంటే ఏదైనా చక్కటి వ్యాపార మార్గానికి సంబంధించి భాగస్వామ్యులకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు. వీరికైతే ఆగిపోయిన ఆ పని మరలా ఇప్పుడు వీరి ముందుకు రాబోతుంది. పొద్దున్నే 11:30 దాటాక ఈ యొక్క రాశి వారి జాతకులకు ఈ వార్త అయితే అందుతుంది. వీరైతే ఆతురత పడి వీడియో క్లోజ్ చేయొద్దు. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా విషయం ఏమి చెప్పబోతున్నాము అంటే గనక అర్థం చేసుకోండి. వీరైతే ఆ విషయాలను ఫలింప చేసుకోవడానికి, అలాగే ఈ రాశి వారికి సంబంధించి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి వీరైతే గనక చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, వీరికి ఉన్న పేరు ప్రఖ్యాతలు, మంచితనం కారణంగా శత్రువులు ఎప్పుడూ కూడా వీరి చుట్టూ ఉంటారు. మంచితనం ముసుగులు వీరిని మోసగించడానికి చూస్తుంటారు. వీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలని ఆలోచిస్తే వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్యులకు సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించి మీరైతే గనక ఆర్థికపర అంశాల్లో ముందడుగు వేయండి. లేదంటే కనుక బోల్తా పడే పరిస్థితి ఉంటుంది. ఇక మీరైతే కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శాలరీ ప్యాకేజీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. లేదంటే అవకాశాన్ని చేజార్చుకున్న వారవుతారు. బయటికి ముఖ్యమైన పనుల నిమిత్తం ఈ రోజు వెళ్లేటప్పుడు మనీ పర్సులో కానీ పాకెట్లో కానీ మీరైతే కనుక ఒక చిన్న సైజు నిమ్మకాయను ఉంచుకొని వెళ్ళండి. తత్ఫలితంగా చెడు దృష్టి, అలాగే మీ పైన ఉన్న కుళ్ళు కుతంత్రాలతో ఓర్వలేని వ్యక్తులు చూసే చెడు దృష్టి, ఆ దృష్టి నుండి తప్పించుకుంటారు. మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. ఈ విధమైన పరిహారాలతో పాటుగా శివారాధన నిత్యం చేసుకోండి. చక్కటి ఫలితం కలుగుతుంది. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా కూడా శుభకరమైన మేలుకరమైన ఫలితాలను ఈ రాశి జాతకులు పొందుకుంటారు. ఎప్పుడు కూడా ఆగి ఆలోచిస్తే తీసుకునే నిర్ణయాల్లో శుభం కలుగుతుంది. కావున గోమాతను కూడా నిత్యము ఆరాధించండి. సకల దేవతలను ఆరాధించిన పుణ్య ఫలితం మీకు కలుగుతుంది. గోమాతను ఆరాధించి పూజించుకోండి. ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే పేదలకు, అనాథాశ్రమంలో ఉన్న అనాథ పిల్లలకు, వృద్ధులకు మీ శక్తి మేర ఏదైనా సహాయం అనేది చేయండి. ధన రూపేణా కానీ, వస్త్ర రూపంలో కానీ, అన్నదానం రూపంలో కానీ శక్తి మేరకు ఏదైనా వారికి సాయం చేయండి. దానం చేయడం పుణ్య ఫలమండి. భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడే మీకు అప్పు ఉన్నట్లు అవుతుంది. కావున నిత్యము కూడాను ఈ యొక్క పనులతో, ఈ నియమాలతో మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.